వావ్ వావ్ వావ్. ఇది వచ్చేసి హైదరాబాదీ చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి ఆంధ్ర మటన్ కర్రీ. అయితే లోపలికి వెళ్ళిపోదాం. చను కాటేది కోపం వచ్చేసామంటే. సో రూమ్ అయితే ఇది సూపర్ బేబీ. సో మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. హోటల్ రూమ్కి అయితే మనం చెక్ ఇన్ చేసేద్దాం. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. లా 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 లా. బాగుంది హోటల్ లాబీ. మా హోటల్ బయట ఇట్లుందనమాట. ఇది వచ్చేసి షెంజన్ నైట్ వ్యూ. షెంజన్ అనేది చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, చాలా హ్యాపెనింగ్ సిటీ అనమాట. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. మేము వచ్చేసి ఒక సైడ్ ఆఫ్ షెంజన్ ఉన్నాం, సీ వరల్డ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇక్కడ టాల్ రైజెస్, చాలా హ్యాపెనింగ్ ఉంటుందన్నమాట. మేమైతే ఫస్ట్ హోటల్లోకి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి దాని తర్వాత బయట సిటీలోకి వెళ్దాం అని చెప్పేసి మా ప్లాన్. ఇది హోటల్ ఎంట్రన్స్. ఇదెంత రద్దీ ప్రాంతం అని చెప్పేసి అంటే ఈ హోటల్కి స్పెసిఫిక్గా పార్కింగ్ కూడా లేదు. వెనకాల 3-4 బిల్డింగ్స్ అన్నిటికీ కలిపి కామన్ పార్కింగ్ ఇచ్చారనమాట. ఇది మనకి లాబీ ఏరియా. ఇక్కడ కూర్చుని చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు, ఏదో ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. చైనీస్లో ఉంది. ఇది వచ్చేసి రెన్స్ అని చెప్పేసి హోటల్ అనమాట. దిస్ ఇస్ నాట్ 5 స్టార్ రేంజ్ హోటల్ కాదు, కానీ మంచి క్యూట్ బుడ్డి హోటల్, బాగుంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా. వైషో అయితే అక్కడ బుకింగ్ అంతా ఫార్మాలిటీస్, మనం ఇండియన్స్ కదా ఆర్ ఎక్స్పర్ట్స్కి మనం మొత్తము పాస్పోర్ట్ ఇదంతా ఇవ్వాల్సి ఉంటుంది. షాన్వి వచ్చేసి ఈ రోబో తోటి పిచ్చి ఆడుకుంటుంది. మనం కూడా ఏమైనా డెలివరీ ఇద్దామా అని చెప్పేసి అనింది. ఇద్దామని చెప్పేసి అన్నాను. అది కూడా షాన్వితో ఆడుకుంటుండే. దాని తర్వాత వీళ్ళు దాన్ని బ్లాక్ చేయడము, టీజ్ చేయడం అవన్నీ చేశారు. అసలు చాలా మంచిగా రెస్పాండ్ అయింది అయితే ఆ రోబో. సో అది డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతుంది మన రోబో డెలివరీ మెషిన్. మనం కూడా ఏమైనా ఆర్డర్ చేద్దాం షాను, అప్పుడు మనకు కూడా తీసుకుని వస్తుంది. ఏమన్నా వ్యూ ఉన్న రూమ్ అంటే దొరుకుతుంది మనకి? కొట్టేస్తామని చెప్పు, హైదరాబాద్ నుంచి అని చెప్పు మనం. ఇక ఈ అక్కయ్య అయితే మనకి పాస్పోర్ట్లు తీసుకుని హోటల్ బుకింగ్స్ అయితే చేస్తుంది. ఇంకా మన పాస్పోర్ట్ ఇది, మేరా భారత్ మహాన్. అరే వైషు కీస్ ఇచ్చారా? చలో మరి వెళ్దాం. ఎంత మన రూమ్ నెంబర్? అరే మళ్ళీ వచ్చింది రోబో. 506 అంట. ఏ ప్రీతం డోంట్ బ్లాక్. చలో షాను లెట్స్ గో. మన ఫ్లోర్కి అయితే వచ్చాము. 15 506 అంటే ఇటు సైడ్ వస్తుంది. నైస్, బాగానే ఉంది. కారిడార్ బాగుంది. సో ఇదంతా వైషు సెలెక్ట్ చేస్తాను అనమాట. నేను కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు వైషునే సెలెక్ట్ చేసింది. షాను యూ లైక్ ద కారిడార్? అంటే ఇన్నిసార్లు చెప్తున్నా కదా, ఒక రూమ్ బాగాలేకపోతే ఆ బ్లేమ్ మొత్తం నీకే ఇస్తామని. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. షాను కార్డు ఇది, కార్డు మనం లోపల పెట్టాలి. షాను కోపం వచ్చేసామంటే. సో రూమ్ అయితే ఇది నైస్. చాలా రోజులు అయిపోయింది కదా మనం బయట హోటల్కి వచ్చి, వెకేషన్కి వచ్చి. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ తోటే 2 పార్టీషన్స్ తోటి మనకి బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వాష్ ఏరియా, అదేమో మనకి పార్టీ ఏరియా ఉంది. సో ఇట్లా వెళ్ళిపోతుంటే మనము బాత్రూమ్ నుంచి మనకి స్నానము. సో 2 సింగిల్ బెడ్స్ తీసుకున్నాం అనమాట. షాన్వి జంపింగ్ స్టార్ట్ చేసింది. వ్యూ కావాలని చెప్పేసి అంటే వీళ్ళు ఈ వ్యూ ఇచ్చారు. అక్కడ గేమింగ్ అది ఉంది. సో మనకి ఇది చిన్న రూము, అంటే మాకైతే సూపర్కి. హాంకాంగ్ కూడా ఇట్లా ఉంటుంది. లైట్స్ ఎక్కడ ఉన్నాయి చూడరు వైషు? లైట్స్ ఆన్ చేయి. ఇదే లైట్ అనుకుంటా. ఇది రీడింగ్ లైటింగ్. ఓకే, రీడింగ్ ల్యాంప్. వావ్, ఇది చూడు. అరే ఆగు వైషు నువ్వు చనిద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ. సో అట్లా వాడేసుకుంది ఫ్లవర్ని అయితే వాడేసుకుంది వైషు. సో ఇది మన బుడ్డి రూమ్ టూర్ అనమాట.
సో ఏం లేదు, బాగుంది అంటే ఇంకా బాగుంది. సో ఇట్లా మనకి బుడ్డ షాపులు ఉన్నాయి అనమాట హోటల్ నుంచి కిందకి రాగానే. ఇక బుడ్డ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే, సో ఇది అంటే ఈ వేప్ అంట, అంటే ఈ సిగరెట్. బాగున్నాయి ఇట్లా చిన్నగా. సో మనం అయితే ఊరికి అట్లా గాలికి తిరిగేస్తున్నాం అనమాట. ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకోలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం మేము. సో ఇదంతా షెంజన్ మహిమ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అనమాట షెంజన్. అక్కడ ఏదో అవుతుంది యాక్చువల్లీ, క్యాచింగ్ డ్రీమ్ అంట. వైబ్రెంట్గా ఉంది బాగా, సూపర్. ఈయన అయితే బాగా వాయిస్తున్నాడు అసలు. చూస్తున్నారు కదా, అదే మనకి సీ వరల్డ్ అని చెప్పేసి ఒక చిన్న బోర్డు ఉంది. వావ్, అసలు ఇక్కడ అంతా చాలా వైబ్రెంట్గా ఉంది అసలు. బిల్డింగ్ చూసారా ఎంత టాల్ రైజ్ ఉన్నాయి అసలు ఇక్కడ. ఓహోహో, ఇదైతే మబ్బులోకి వెళ్ళిపోయినట్టు ఉంది. నాకు ఇది చూస్తుంటే మన అంబానీ బిల్డింగ్ ఉంటుంది కదా అట్లుంది. వావ్, ఇచ్చాడేమో మనకి మెక్డీలు, కేఎఫ్సీలు అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు దొరికేశారు నాకు. రషు హాయ్. హాయ్ షాను బేబీ. అవునా, ఆ లోపల షిప్ ఉందంట, వెళ్ళి చూసేద్దాము. టైటానిక్ షిప్. వి షుడ్ థాంక్ యూ. నీ బర్త్డే లా లేదు, మాకు బర్త్డే పార్టీ ఇచ్చినట్టుంది. అవునా, సూపర్ బేబీ. ఓకే, సో సీ వరల్డ్ అని చెప్పేసి అన్నాం కదా, ఇదే మనకి సీ వరల్డ్ ఎంట్రన్స్ దగ్గర మనకి వెల్కమ్ బోర్డ్ అనమాట. వావ్, మనమైతే ఈ పెద్ద షిప్ దగ్గరికి అయితే వచ్చాము. దీని చుట్టూ మొత్తం అంతా అసలు ఫుడ్ స్టాల్సే ఉన్నాయి అనమాట. స్టార్ బక్స్, కేఎఫ్సి, చైనీస్, థాయిలాండ్, హాంకాంగ్, అన్ని రకాలైన క్యూజిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే ఉంది. దీంట్లోకి ఇది చూడ్డానికి ఉంటుంది కానీ దీంట్లోకి వెళ్ళడానికి ఉంటుందో లేదో మనకు తెలీదు. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడైతే అందరూ అసలు ఫుల్గా ఫోటోలు తీసేసుకుంటున్నారు. బాగుంది, ట్రీ సెటప్ అంతా కూడా బాగుంది యాక్చువల్లీ. సో నేను అట్లా పైకి తీసుకుని చూపిస్తాను మీకు మొత్తం వ్యూ వచ్చేసి. వావ్, సూపర్ ఉంది కదా. వెళ్ళాలి భయ్య, ఇట్లాంటి క్రూజ్లోకి వెళ్ళాలి మనం నెక్స్ట్. సూపర్ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి చూద్దాం మన వాళ్ళు ఎక్కడున్నారో. మన వాళ్ళు అక్కడ ఉన్నారు. హాయ్ గాయ్స్, గాయ్స్. మా వాళ్ళకి వినిపించట్లేదు. నైస్, బాగుంది అంతా అసలు, కలకల్లాడుతుంది అసలు. ఎక్కడికి వచ్చినా మన వాళ్ళకైతే ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ చెవుకమ్మలు ఉన్నాయంట. ఎంతవి? 168 అంటే రూపీస్ కాదు, 168 రూపీస్ అయితే తీసేసుకోరా. అంటే ఆల్మోస్ట్ మనకి 2000 దగ్గర పడుతున్నాయి అవి. మనోడు ఏదో స్పైడర్ మ్యాన్ బొమ్మ ఎత్తికేస్తున్నాడు. ప్రీతం, యా బాగున్నాయి ఇవన్నీ అసలు. స్టాల్స్ అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి. సో ఇక్కడ హెన్నా కౌంటర్ అంట. ప్రీతం, సో ఇక్కడ హెన్నా కౌంటర్ అంట, హెన్నా పెడుతున్నారు. ఇగో వేరే వేరే డిజైన్లు ఉన్నాయి ఇక్కడ. 2 వీక్స్ స్టార్ట్ అంటున్నారు దీన్ని. ఇవి కూడా బాగున్నాయి అసలు. జనాలు అయితే ఫుల్గా కిటకిటలు ఆడిపోతున్నారు అసలు. ఇగో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అబ్బా 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 అని చెప్పేసి నోర్లు ఓడేసుకుంటారు. ఏమైపోతున్నాయి మరి నాకైతే అర్థం కావట్లేదు. వావ్, దగ్గర నేను చూస్తే అసలు ఇట్లుంది మనకి ఆ షిప్. అంటే బొమ్మది అనుకోండి కానీ చాలా చాలా బాగుంది.
ఆ పోరాలు అందరూ అక్కడికి వెళ్ళి లొల్లి లొల్లి చేస్తున్నారు. ఇక్కడ ఏమో అందరు కూర్చుని ఉన్నారు అనమాట. ఇట్లా మనమేమో చూస్తున్నాం. ఆహా, ఇక్కడైతే ఏదో డాన్స్ ప్రోగ్రామ్ జరిగేటట్టే ఉంది. ఇప్పుడు పాటలు పెట్టేశారు ఫుల్గా. ఇక్కడ మనకి టెస్లా ఉంది. వావ్, నైస్ కదా టెస్లా. అసలు కార్ ప్రియులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాంబోర్గిని తెలియకుండా ఉండదు. మా అల్లుళ్ళు అయితే బీభత్సమైన ఫ్యాన్స్ అనమాట ల్యాంబోర్గిని కార్స్కి. ఈ కార్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో. ఈ 3-4 కార్లు మనం ఓన్ చేసుకుంటే మన లైఫ్ ఫుల్ సెటిల్డ్ అన్నట్టు లెక్క. ఈ బిల్డింగ్ అయితే మంచి కలర్గా ఉంది అసలు. వైషిగో ఐ లవ్ షెంజన్, ఐ లవ్ ఆదిలాబాద్, ఐ లవ్ కరీంనగర్. అవునా? ఇది నేను బ్యాక్ సైడ్కి వచ్చాను అనమాట. బ్యాక్ సైడ్కి వస్తే వ్యూ అయితే ఇట్లుంది. మనకి షిప్ మొత్తం కనిపిస్తుంది అసలు. అమ్మ, జనాలు అయితే తండోపతండాలు అంటారు కదా, అట్లున్నారు జనాలు. నైస్ వ్యూ అసలు ఇక్కడ నుంచి. మేము మొత్తం అంతా తిరిగాం కదా, ఫుల్గా ఆకలేసి వస్తుంది. ఏముందని చెప్పేసి చూస్తే 1 కిలోమీటర్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండే అనమాట. సరే కిలోమీటర్ కదా నడిచేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటుంటే మాకు మధ్యలోనే ఇంకో ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తుంది అనమాట. ఇండియన్ రెస్టారెంట్ మనకు కనిపిస్తే మనం ఆకుండా ఉంటామా? సో అదే మసాలా బైట్స్ అనమాట. ఇక్కడ ఉంది ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పేసి వెళ్ళి మనము మసాలాన్ని ఏమంటారు ఇట్లా బైట్స్ చేసేద్దాం. ఒక్క బైట్ కాదు, ఇట్లా. ప్రీతం ఎన్ని బైట్ చేస్తావు ప్రీతం నువ్వు? సో ఇదే మనకి మసాలా బైట్స్ ఇండియన్ రెస్టారెంట్. మన వాళ్ళైతే వెళ్తున్నారు, వెళ్ళి చూస్తారు మెనూ ఏంటో చూస్తారు. నాకు కూడా భయంకరంగా ఆకలేస్తుంది యాక్చువల్లీ. ఏదో చూడదు. ఓకే, థ్యాంక్ యూ बहुत गरम लाए. సో మనకైతే మన ఆర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి ఇది మంచి డెడ్లీ కాంబినేషన్ చూడాలి. ఇది వచ్చేసి హైదరాబాదీ చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి ఆంధ్ర మటన్ కర్రీ. ఇక హైదరాబాద్ బిర్యానీ మటన్ కర్రీ వేసుకుని తింటే నా సాగరంగా అది. అండ్ ద క్వాంటిటీ ఇస్ సో నైస్. అండ్ మనకి ఇదేంటిది ఏం చెప్పారు వైషు? బటర్ నాన్, గార్లిక్ నాన్. అండ్ నేను ఒక రోటీ చెప్తున్నాను. రోటీ చల్లగా అయిపోతుంది, అందుకే నేను తినేస్తాను ప్రస్తుతానికి. మసాలా బైట్స్ వేసేయాలి, అంతే. వైషు అండ్ షాన్వి అయితే అసలు తగ్గేదేలే అనుకుంటే తినేస్తున్నారు. నిజంగా అవుట్లెట్ ఎట్లుంటుందో అనుకున్నా. అసలు మళ్ళీ చెప్తున్నాను కాదు, బిర్యానీ అయితే మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఆ హైదరాబాద్ ఫీలింగ్ అంటే హైదరాబాద్ ఫీలింగ్ వచ్చింది అసలు. నేను లోపలికి వెళ్ళి షెఫ్ని కూడా అడిగా, భయ్యా ఇది హైదరాబాద్ అని చెప్పేసి. లేదు, హైదరాబాద్లో ట్రైన్. స్మెల్ చూస్తేనే అసలు నాకైతే బిర్యానీ టేస్ట్ హైదరాబాద్ ది బెస్ట్. ఏదో పొగిడినట్టు ఉంటుంది కానీ సీరియస్. అయితే మన మసాలా టీ వచ్చింది అనమాట. యా, టీ బేబీ ఇది. సో మేము ఫుల్గా తిన్నది అడక్క. మేమిద్దరేమో ఇక్కడ నడుస్తున్నాము, వాళ్ళిద్దరేమో అటు నడుస్తున్నారు. అక్కడ కనిపిస్తారా? రారా, ఉండు, అట్నుంచారా? ఓకే, వాళ్ళిద్దరు అట్నుంచి నడుస్తారు, మేము ఇద్దరు ఇటు నుంచి నడుస్తున్నాం అనమాట. సో గాయ్స్, చూసారు కదా మన ఈ షెన్జో. అదేంటో నాకు షెన్జో వచ్చేస్తుంది ఆ ఊరికే. షెన్జన్ అందాలు. సో ఈవినింగ్ టైము అసలు ఆ వైబ్రెన్స్ ఇదైతే అదిరిపోయింది. వీడియోలో మేము చూపించగలిగింది చాలా కొద్దిగానే ఉంది, కానీ మేము చూసింది మాత్రం చాలా 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 ఉందన్నమాట. అలా షెన్జన్ మొత్తం మేము చుట్టేసాము. దాని తర్వాత మసాలా బైట్స్కి వెళ్ళి తినేసాము. సో ఇది వచ్చేసి నా బర్త్డే ఈవ్ అన్నమాట. యా, థ్యాంక్ యూ. బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి, రేపు చేసుకుంటాం. సో యా,
మీరైతే ఇంతకుముందు వీడియోస్ కూడా చూసారు కదా. సో నా బర్త్డేకి అని చెప్పేసి మేమైతే మా సిటీ గాంగ్జో నుంచి బయలుదేరిపోయి షెన్జన్ వచ్చేసి ఇలా టైం స్పెండ్ చేసాము. ఎప్పుడు రొటీన్గా ఇంట్లోనే ఆర్ సంథింగ్ ఏదో ఎందుకు అని చెప్పేసి బర్త్డే రిటర్న్ గిఫ్ట్ కావాలి. ఇదే బర్త్డే రిటర్న్ గిఫ్ట్ కాదు, ఇలా మళ్ళీ మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. ఓకే చెప్తాను. యా నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ మళ్ళీ 1 million 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ అవుతారు అనుకుంటున్నాను నేనైతే. ఓకే గాయ్స్, ఇక్కడి వరకు అయితే మీకు వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. బాయ్ గాయ్స్. ఏదో చెప్తాను. And Papa gift and them gift. Yes, high five. Super.